కానీ ఒకటి సార్, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అంటారు కాబట్టి కవిత వెనక ఎవరు ఉన్నారు అనేది ఒకవేళ కాంగ్రెస్ వెనకుండే ఏమన్నా ఆమె నడిపిస్తుందా అనుకో? నేను అట్లా అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అంత పిచ్చి పని చేస్తాను కూడా అనుకోను. ఈవిడికి ప్రస్తుతం ఒక కరెక్ట్ స్టెప్ లేదు. ఎవరికి వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అంటది, కాంగ్రెస్ బీజేపీ ఆడిస్తున్న నాటకం అంటది. వాడుకుంటారు తప్పించి. ఇప్పుడు షర్మిల్ని ఇదివరకు ఎట్లా అన్నారు అంతే. అప్పుడు బీజేపీ మనిషి అలా షర్మిల్ని, అందులో పాప ఆయన్ని కూడా లాక్కొచ్చారు. ఇది మోడీ గారితో కూడా ఏదో స్టేట్మెంట్ ఇప్పించారు షర్మిలకి. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ మనిషి అని ముద్రేలా అట్లా ఉంటాయి. కానీ పదవుల కోసం కుటుంబాల్లో ఎక్కడికైనా వెళ్తుంది, ఎంత చిచ్చు అయినా వస్తుంది అనుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో రేపు పొద్దున్న దేశం అంతా చూసుకుంటాయేమో. ఇదివరకు నార్త్ ఇండియా వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళం. బట్ కుటుంబ పార్టీలు అంటే ఎప్పుడు ఈ దరిద్రం ఉంటది అనడానికి సాక్ష్యం మనం ఎంతో చూస్తున్నాం. ఇక్కడ ఉండదులే అనుకుంటున్నాం. ఆ రకంగా చూస్తే చంద్రబాబు గారు అదృష్టవంతుడు, వాళ్ళ అబ్బాయి. కానీ ఆ లెక్కనైతే వాళ్ళ కుటుంబంలో చిచ్చు మూలంగానే కదా ఆయన తీసుకుంది పదవి. అక్కడ నందమూరి కుటుంబంలో చిచ్చుతోనే కదా పదవి ఆయన తీసుకుంది. ఎప్పుడో విగినైపోయింది మన ఆంధ్రాలోనే. ఆ తర్వాత తమిళనాడులో అళగిరి ఇళ్ళకి గొడవలు నడిచినాయి. అట్లాగే జేడీయూ దగ్గర కుమారస్వామి వాళ్ళ పెద్దన్నయ్యకి గొడవలు నడిచినాయి. ఒరిస్సాలో ఆయనకి పిల్లలు లేకపోవడం వల్ల గొడవ లేదు. అక్కడ లాలూ ప్రసాద్ పెద్ద కొడుకుని తీసేసాడు కదా, చిన్న కొడుకుని పెట్టాడు కదా. ములాయం సింగ్ అక్కడ పెద్ద భార్య కొడుకుని పక్కన పెట్టి చిన్న భార్య కొడుకు ఇచ్చాడు. ఇది పెద్ద భార్య కొడుకు ఇచ్చాడు, చిన్న భార్య కొడుకుని పక్కన పెట్టాడు. నడుస్తున్నాయి కదా ఇవన్నీ కూడా. అదే కదా. కానీ భవిష్యత్తులో ఇవే ఒక చర్చ అవుతుంది రేపు నిజంగా చీలిపోతే. కవిత వల్ల బీఆర్ఎస్ ఒక వెలిగిన బీఆర్ఎస్ ఇలా అయిపోయింది అని చెప్పుకునే పరిస్థితి అయితే వస్తుంది మేబీ అక్కడ దాకా వస్తే. రైట్, చూద్దాం. మొత్తానికి తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే మారింది. నిజంగా కవిత ఎంతవరకు వెళ్తారు, ఆమె ఏదో పాదయాత్ర ఏదో మొదలు పెట్టబోతున్నారు అనేది. ఎందుకంటే షర్మిల్ గారు ఇవన్నీ పాదయాత్ర చూసిన తర్వాత ఇప్పుడు కవిత గారు ఏం చేస్తారు, ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మహానా